పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిర్మల్ జిల్లా బైంసాంలో అనూహ్యంగా రాజకీయాలు మారిపోయాయి. బైంసా సీటుపై కన్నేశారు ప్రధాన పార్టీలు. అయితే వాటికి జలక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో బలాబలాలు మారిపోయాయి. మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు స్వతంత్ర అభ్యర్థులు. మున్సిపల్ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థి తుమెల్ల దత్తాత్రి ఎన్నిక జరిగింది. ఇక వైస్ చైర్మన్గా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి బిబి కుతీజా సిద్దికి ఎన్నిక జరగడం జరిగింది. ఇక 6 బీజేపీ రెబల్స్, 7 స్వతంత్రులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు మద్దతు పలికారు. స్వతంత్రులకు ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా మద్దతుగా ప్రకటించారు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్. ఇక దీంతో కూడా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులకైతే చైర్మన్, వైస్ చైర్మన్ మద్దతు దొరకటము. ఇక ఆ తర్వాత కూడా దీంట్లో ఉన్నటువంటి బీజేపీ రెబల్స్ వీళ్ళు కూడా వాళ్ళకు మద్దతు తెలపడంతో కూడా ఇక స్వతంత్ర అభ్యర్థులకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. ఎన్నికైతే జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, బైంసా సీటు గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి బైంసా మున్సిపాలిటీ మొత్తం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కినాయి. ముఖ్యంగా దీంట్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు ఎంఐఎం పార్టీ కూడా. ఎందుకంటే ఇక్కడ బైంసాలో పెద్ద ఎత్తున ఎంఐఎంకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో కూడా దాదాపు సీట్లు కూడా దాదాపు ఎంఐఎంకి 12 సీట్లు వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఈ 12 సీట్లు దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక్క సీట్ వచ్చింది. సో దాన్ని కలిపి మొత్తం వీళ్ళు కాంగ్రెస్ అలాగే ఎంఐఎంతో కూటమితో వెళ్ళి ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేలాగా జూపల్లి కృష్ణారావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డి నగేష్ కావచ్చు, ఇద్దరు కూడా ప్రయత్నించారు. సో ఈ ప్రయత్నం మొత్తం కూడా బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పెద్ద ఎత్తున మంచి స్టాండ్ తీసుకొని బీజేపీ ఇక్కడ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ బీజేపీ వాళ్ళకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ కూడా సో మొత్తం నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రామారావు పటేల్ స్థానిక ఏదైతే ఎమ్మెల్యే మూదోల్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రామారావు పటేల్ ఆయన ఎక్స్ అఫీషియో ఓటును కూడా అటు ఇండిపెండెంట్ అభ్యర్థులకే వేశారు. దాంతో మొత్తం కూడా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి 6, ఇక్కడ ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి 7 మొత్తం కూడా దాంతోపాటు ఈ యొక్క ఎక్స్ అఫీషియో ఓటు కూడా వాళ్ళకి చేరడంతో మెజారిటీ మొత్తం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చింది. దాంట్లో ముఖ్యంగా తుమ్మెల్ల దత్తాత్రికి ఈ చైర్మన్ పదవి ఇచ్చారు. వైస్ చైర్మన్గా బీబీ కుతిజా సిద్దికి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. వీళ్ళిద్దరికీ కూడా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ అయినా అటు ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ అయినా లేదంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినా అధికారం కోసం ఏదైనా క్యాంపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ప్రశాంతంగా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వడం అలాగే బీజేపీ మద్దతు ప్రకటించడం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ఇండిపెండెంట్ కూడా మరి ఈ చైర్మన్ పదవి వస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సతీష్, అంటే ఇండిపెండెంట్లకి ఈ మార్గం సుగమం అవ్వటానికి వాళ్ళకి తోడ్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఇండిపెండెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున మొత్తం కూడా 14 మంది కూటమిగా ఏర్పడ్డారు. వీళ్ళకి ఇండిపెండెంట్లకు 7 అలాగే బీజేపీకి వచ్చినటువంటి 6, దాంతోపాటు కొంతమంది రెబల్స్ ఉన్నారు. ఆ రెబల్స్కి సంబంధించి కూడా వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి 14 ఏవైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నీ కూడా కూటమిగా ఏర్పడి మెజారిటీ సాధించారు. మొత్తం కూడా బీజేపీ అవుట్రేట్గా వీళ్ళకు సపోర్ట్ ఇచ్చింది. సో ఇక ఎక్కడ కూడా ప్రలోభాలకు పెట్టలేదు. ఎందుకంటే బీజేపీ కానీ అక్కడ లేదంటే ఇంకొక పార్టీ కానీ ఆఫర్లు చేస్తే కనుక మరి వీళ్ళు పోయే అవకాశం లేదు. కాబట్టి మెజార్టీ ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళు ఎక్కడ కూడా బీజేపీ కూడా ఇక్కడ స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఓన్లీ సపోర్ట్ మేము చేస్తాము, మీరే మేయర్ అలాగే వైస్ చైర్మన్ పదవి కూడా తీసుకోండి అంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం బీజేపీ సపోర్ట్ వల్లే వీళ్ళు ఇండిపెండెంట్లు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు అయితే వీళ్ళు తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అవుట్రేట్గా బీజేపీ ఆదిలాబాద్లో ఈ మొత్తం ఎన్నికల్లో ఇటు అన్ని మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ కూడా ముందంజలో ఉంది. దాని తర్వాత బీజేపీ పరిణామాన్ని డెఫినెట్ గా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక హైలైట్ గా మనం చూడొచ్చా?
డెఫినెట్గా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఒక మనం చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ లేదంటే మేయర్ పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఇట్లా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక స్టాండ్ మీదకి వచ్చి వాళ్ళందరూ ఒకటే స్టాండ్ మీద ఉండి కొట్లాడితే కనుక సో ఇలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడక్కడ మొత్తం ఇండిపెండెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాంప్ రాజకీయాల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇటు బీజేపీ వాళ్ళు తీసుకుపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇండిపెండెంట్లు కనుక దాదాపు ఎందుకంటే ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 200 పైచీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం గెలిచినారు. సో వీళ్ళకు చాలా డిమాండ్ ఉంది. వాళ్ళందరూ ఒకవేళ మెజార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే కనుక అక్కడ వాళ్ళందరూ ఒకే స్టాండ్ తీసుకొని ఈ ఇండిపెండెంట్లో కూడా చాలా అంటే ఇండిపెండెంట్కి సంబంధించి కూడా కొంతమంది బీజేపీ ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితి ఉంది. దాంట్లో కొంతమంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళందరూ మళ్ళీ గెలిచిన తర్వాత సేమ్ అదే పార్టీకి మద్దతు పలకడంతో కొంత ఇదవుతుంది. కానీ సో అందరూ ఒకే స్టాండ్ మీద ఉండి గెలిపిస్తే కనుక ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఇలాంటి చైర్మన్ వైస్ చైర్మన్ అలాగే మేయర్ పదవి కూడా దక్కే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇక అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి స్థానిక పరిస్థితులు కారణమా? డెఫినెట్గా అంటే వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ లోకల్ క్యాడర్ కావచ్చు ఇదంతా కూడా అక్కడ ముఖ్యంగా పనిచేసినాయి. సో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎంత పట్టు ఉంటే లోకల్గా అక్కడ మున్సిపాలిటీలో ఎంత పట్టు ఉంటే ఇన్ని వార్డులు వస్తాయి. దాదాపు మొత్తం కూడా 7 వార్డులు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొంతమంది కూడా రెబల్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా బీజేపీ సపోర్ట్ ఉంది. ఎందుకంటే గ్రౌండ్లో వీళ్ళు ఉన్నారు. గ్రౌండ్లో మొత్తం ప్రజా సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వార్డులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లోకల్గా క్యాడర్ కావచ్చు, అంటే అటు అన్ని పార్టీల నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టే ఈ మేయర్ పదవి వీళ్ళకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని పార్టీల సపోర్ట్ కూడా మరి వీళ్ళకు ఉంటుంది అని కూడా. ఇక బైంసా అంటే కనుక ఎంఐఎంకి కంచుకోట, అలాంటి దగ్గర ఈసారి ఎంఐఎం ప్రభావం ఏంటి? డెఫినెట్గా ఎంఐఎం ప్రభావం ఖచ్చితంగా వన్ సైడ్ ఎంఐఎం పోయే దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఎక్సెఫిషియో ఓట్ల ద్వారానే ఇప్పుడు ఈ మేయర్ పీఠం కూడా వీళ్ళకు దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 12 సీట్లు అంటే బీజేపీ 6 వార్డులు వచ్చినాయి, అలాగే ఇండిపెండెంట్లకు 7 వచ్చినాయి. కానీ ఒక ఎంఐఎంకు మాత్రమే 12 వార్డులు వచ్చినాయి. అంటే బీజేపీ అలాగే ఇండిపెండెంట్ల కంటే కూడా ఎక్కువ ఎంఐఎంఏ ఉంది. అయినప్పటికీ కూడా సో మొత్తం అందరూ కలిశారు కాబట్టి, కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక 14 మెజార్టీ అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవసరం మేరకు కూడా 14-15 వార్డులు కూడా ఒకటైపోయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం ద్వారానే ప్రస్తుతం ఈ సీటు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది కాబట్టి ఈ ఎన్నిక జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా బైంసా సీటు మీద కన్నేస్తే ఇప్పుడు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. మేయర్ ఈ విధంగా అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బలాబలాలు ఒకసారిగా కూడా మారిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు స్వతంత్ర అభ్యర్థులు. ఇది మున్సిపల్ ఎన్నికల్లో కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ద హైలైట్గా నిలుస్తుందని చెప్పాలి. మున్సిపల్ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థి తుమ్మల దత్తాత్రి ఎన్నిక జరగటం జరిగింది. ఇక వైస్ చైర్మన్గా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు, బీబీ కుతీజా సిద్దిని ఎన్నుకోవటం జరిగింది. అయితే 6 బీజేపీ రెబల్స్, 7 స్వతంత్రులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి కలిసి వీళ్ళకి మద్దతు ఇవ్వడంతో కూడా ఇక్కడ నిర్మల్ బైంసా అంటే ఇక్కడ ఎంఐఎంకి కంచుకోట. ఈసారి కూడా ఎంఐఎంఏ ఇక్కడ ఎక్కువ వార్డులు గెలుచుకుంది. ఎంఐఎంకి మేయర్ సీట్ దక్కుతుందేమో అనుకున్న క్రమంలో కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న క్యాలిక్యులేషన్స్తో కూడా ఒకరికొకరు మద్దతు తెలుపుకోవడంతో కూడా ఇప్పుడు స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక అవడం జరిగింది ఇక్కడ.